హలో హాయ్ నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఈరోజు నేను ప్రిజ్మాస్ బ్యూటీ వాళ్ళ ప్రోడక్ట్ యాంటీ యాక్నీ ఫేస్ వాష్ గురించి మాట్లాడడానికి డాక్టర్ రాజశేఖర్ గారు కాస్మెటాలజిస్ట్ అండ్ సీనియర్ కాస్మెటిక్ సర్జన్ దగ్గరికి వచ్చేసిన. సో ఆయన్ని అడుగుదాం. సార్ నమస్తే. నమస్తే సార్ ముఖ్యమైన ప్రాబ్లం సార్, చాలా మందికి కనిపిస్తుంది ఆ ఫేస్ పైన. అసలు ఈ యాక్నీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పింపుల్స్, యాక్నీ ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది అని తెలుసు కానీ ఏంటో తెలియదు సార్, అది మీరు చెప్పరా ప్లీజ్. ఒకటి ఏంటంటే పింపుల్స్లో కూడా రకాలు ఉంటాయి. చిన్న చిన్న పింపుల్స్ వస్తాయి కొంతమంది చిన్నగా, సాధారణంగా డాండ్రఫ్ ఉన్నోడికి వస్తుంటుంది. సో అలాగే యాక్నే వచ్చిన బాగా పెద్దగా వచ్చి బాగా పెయిన్ఫుల్గా ఉండి ఇన్ఫెక్టెడ్ యాక్నే, సో పస్ వస్తుంటుంది. కొంతమందికి బాగా చాలా చిన్నగా వచ్చి పింపుల్ గిలినా కూడా పస్లా కాకపోయినా కొంచెం బ్లడ్లా వచ్చి తగ్గిపోతుంది. సో సాధారణంగా యాక్నే అనేది యాక్నే వల్గారిస్ అనే ఒక బ్యాక్టీరియా వలన వచ్చేటువంటిది యాక్నే. ఆ సిస్టిక్ యాక్నే కూడా ఒక్కోసారి యాక్నే వల్గారిస్ కాకుండా స్టెఫ్లోకోకస్ అని లేదంటే రకరకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వలన కూడా అవుతుంటుంది. కొంతమందికి నెత్తిలో పొక్కులు ఉంటాయి, డాండ్రఫ్ ఉంటుంది. ఆ డాండ్రఫ్ పిల్లో మీద పడుతూ ఇలా జుట్టు స్టైలిష్గా వదులుకుంటూ ఉంటారు. ఆ డాండ్రఫ్ అలా పడి మనకి ఇక్కడ కానీ వీపు మీద కానీ పింపుల్స్ వస్తుంటాయి. సో అలా మల్టిపుల్ రకాల కండిషన్స్కి ప్రొవైడెడ్ డాండ్రఫ్ కంట్రోల్లో పెట్టుకుని ఫేస్ హైజీన్, దిండి మీద హైజీన్, ఒక పిల్లో మీద ఒక టవల్ నాప్కిన్ లాంటిది వేసుకుని పడుకొని హైజీన్ మెయింటైన్ చేసుకుంటూ యాక్నే ఉన్నప్పుడు వండర్ఫుల్ యాక్నే ఫేస్ వాష్గా అన్ని రకాలుగా వాటికి పనిచేసేది ఏదైనా చూసుకుని వాడుకోవడం అనేది అవసరం. సో పింపుల్స్ అంటే మనకి డాండ్రఫ్ త్రూ వచ్చేదంతా పింపుల్స్ చాలా వరకు హైజీన్. ఇప్పుడు మన చేతులు పెట్టే అలవాటు ఉంటుంది. అవును, ఈ చేతులు అన్నిటిని ముట్టుకుంటాం, కారు డోర్ ముట్టుకుంటాం, ఇది ముట్టుకుంటాం, అన్నీ ముట్టుకుంటాం. ప్రతిసారి కడుక్కుంటామా? లేదు. సో స్టైలిష్గా ఇలా పెట్టుకుంటారు, లేదా ఇలా పెట్టుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న బ్యాక్టీరియా, ఇక్కడ ఉన్న క్రిములు తెలియకుండా ఆయిల్ గ్లాండ్స్లోకి వెళ్ళి ఆయిల్ గ్లాండ్ ఇన్ఫెక్ట్ అయ్యి కూడా పింపుల్గా మారచ్చు. ఓకే, సో దట్ ఈస్ పింపుల్. అండ్ యాక్నే అంటే పింపుల్ అన్నా యాక్నే అన్నా ఒకటే. ఎనీ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద ఆయిల్ గ్లాండ్ ఈజ్ ఎ పింపుల్. ఆర్ ఆల్వేస్ ఇంకోటి బాగా ఇన్ఫెక్ట్ అయిందని యాక్నే. దట్ ఈస్ వన్ థింగ్. చాలా చిన్నగా వస్తాయి చూసారా పింపుల్స్, బట్ పెద్దగా గెడ్డగా వచ్చి పస్ వస్తుంటుంది, పెయిన్గా ఉంటుంది. దట్ ఈస్ యాక్నే. ఓకే, సో యాక్చువల్గా యాంటీ యాక్నీ ఫేస్ వాష్ అనేది మనం యాక్చువల్గా చూస్తేనే ఫస్ట్ కొనుక్కొని ఒకసారి చూడాలి, బాగుంది అనిపిస్తుంది. నిజంగా చూడండి అసలు ఎంత బాగుందో. అండ్ దీంట్లో సార్ ఈ మధ్య నేను ఈ రెండు బాగా చూస్తున్నాను సార్. అంటే ఎక్కడైనా కానీ యాడ్స్లో కానీ లేకపోతే దేని గురించి ఏ ప్రోడక్ట్ గురించి మాట్లాడినా కూడా సిరమ్స్ అని ఇట్లా ఇదేంటంటే నయోసినమైడ్ అండ్ సాలిసిలిక్ యాసిడ్. సో ఈ రెండిటి ఉపయోగం ఏంటి అసలు? ఫస్ట్ సాలిసిలిక్ యాసిడ్ ఆయిల్ కంట్రోల్ చేస్తుంది, కొంచెం డ్రైనెస్ కూడా వస్తుంది కొన్ని ఫేస్ వాష్లో వాటి వల్ల. అలాగా సాలిసిలిక్ యాసిడ్ అనేది ఆయిల్ కంట్రోల్ చేయడం వల్ల ఆయిల్ గ్లాండ్ని అగ్రెసివ్గా ఎక్కువ సెక్రేషన్స్ కూడా కంట్రోల్ చేయడం వల్ల కూడా పింపుల్ కంట్రోల్లోకి వస్తుంది. అలాగే నయాసినమైడ్ అనేది డ్రైనెస్ లేకుండా సాఫ్ట్నెస్ మెయింటైన్ చేయడానికి బ్యాలెన్స్ చేసేది. ఓహో, అందుకే రెండు కలిపేస్తున్నారా? అలాగే ఇందులో ఏంటంటే ఇటువంటి వాటితో పాటు లిక్కరైజ్ ఎక్స్ట్రాక్ట్ అని, నయాసినమైడ్తో పాటు డీపాంథలాన్ అని, ఇలా రకరకాల ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి. ఓకే, సో మెయిన్గా యాక్నేకి మనం వాడుతున్నప్పుడు ఏంటంటే డాండ్రఫ్ అనేది ఏదైనా ఉంటే డాండ్రఫ్ కంట్రోల్ షాంపూ వాడుకుంటూ అప్పుడు పింపుల్కి యాక్నే కంట్రోల్ ఫేస్ వాష్ వాడితే డెఫినెట్గా పింపుల్స్ కంట్రోల్ అవుతాయి. బట్ హైజీన్ ఇంపార్టెంట్. హైజీన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. కొంతమంది పిల్లో కవర్స్ వారం 10 రోజులు కూడా మార్చకుండా వాళ్ళకి డాండ్రఫ్ ఉండి అలా పడుకుంటున్నప్పుడు మళ్ళీ రికరెన్స్ అవుతుంటే ఏమనుకుంటారు, ఈ పింపుల్ కంట్రోల్ ఫేస్ వాష్ మాకు పని చేయట్లేదేమో అనుకుంటారు. అలా కాకుండా హైజీన్ మెయింటైన్ చేసుకుంటూనే బాగా ఆయిలీ ఫుడ్ లాంటివి, స్వీట్స్ లాంటివి, చీజీ ఫుడ్ లాంటివి తినకుండా ఏ ఫేస్ వాష్ వాడినా పింపుల్ ఫేస్ వాష్ కొంచెం డ్రై అయిపోతుంటుంది, క్రాక్ అయినట్టు ఉంటుంది. అలా కాకుండా చక్కగా ఫేస్ వాష్ ఎఫెక్ట్ ఇస్తూనే మీ పింపుల్స్ని కంట్రోల్ చేయగలిగేది ప్రిజ్మాస్ యాక్నే కంట్రోల్ ఫేస్ వాష్. ఓకే, అంటే మార్కెట్లో ఇప్పుడు చాలా రకరకాల క్రీమ్స్ అని లేకపోతే ప్యాచెస్ అని, యాక్నీ ప్యాచెస్ కూడా వస్తున్నాయి. సో అది నైట్ పెట్టుకుని తీసేస్తే అయిపోతుంది కదా అన్న ఫీలింగ్. కానీ వీటన్నిటితో పోలిస్తే మీరు అంటే ఇన్ని ప్రోడక్ట్స్ లాంచ్ చేసిన మీరు కూడా చేయొచ్చు, క్రీమ్స్ అని, ప్యాచెస్ అని, అవన్నీ. కానీ అవి కాకుండా ముఖ్యంగా యాక్నీ ఫేస్ వాష్ పైన ఎందుకు ఫోకస్ చేసి? పింపుల్ కంట్రోల్ ప్యాచ్ అనేది ఒక మెడికేటెడ్ ప్యాచ్. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. సోప్, యాక్నే కంట్రోల్ సోప్
యాక్నే కంట్రోల్ ఫేస్ వాషెస్ ఎన్నో ఉండొచ్చు. బట్ ఏంటంటే వాటి నుంచి వచ్చేటువంటి డ్రైనెస్ లాగా బాగా కొంచెం ఎండకి వెళ్తే ట్యాన్ అవుతున్నట్టుగా అలా రకరకాల ఉండే ఎలిమెంట్స్ లేకుండా బ్యాలెన్స్ చేసేది. ఇప్పుడు ఇది వాడుతున్నారు, రోజుకి 3 times or 2 times వాడుతున్నారు. కొంచెం డ్రైనెస్ అనిపించింది అనుకోండి, ఓన్లీ నైట్ టైం వాడండి. ఓకే, పడుకునే ముందు ఓకే, చక్కగా ఫేస్ వాష్ చేసుకోండి. పింపుల్ క్రీమ్ ఏదైనా ఉంటే పెట్టండి, లేదంటే ఓన్లీ ఫేస్ వాష్ రెగ్యులర్గా 2 a day or 3 a day చేసుకుని మేజర్గా ఎక్కడ పింపుల్ ఉందో ఆ పింపుల్ దగ్గర కాన్సన్ట్రేట్ అంటే ఇక్కడ నా చేసుకోవాలి. మెయిన్ ఉద్దేశం ఏంటంటే సార్, మీరు అన్నారు తర్వాత మీకు ఏమైనా క్రీమ్ ఉంటే పెట్టుకోండి, Yes. ఓకే ఫైన్. బట్ ఆ క్రీమ్ కి ముందు ఇదే ఫేస్ వాష్ వాడొచ్చా, లేకపోతే వేరే ఫేస్ వాష్ ఏదైనా వాడుకొని కూడా పెట్టుకోవచ్చు కదా? పెట్టుకోవచ్చు. బట్ దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీకు మిగతా ఫేస్ వాషెస్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో పాటు ఇంకా స్కిన్ని న్యూట్రిఫై చేసి ఆ బ్యాలెన్స్ డ్రైనెస్ లేకుండా స్మూదింగ్ చేస్తూ మిగతా వాటి కంటే బెటర్గా యాక్నే కంట్రోల్ చేయగలదు. ఓకే, ఇది ప్రివెంట్ చేయగలుగుతుంది. దట్ ఈస్ ప్రిజ్మాస్ యాక్నే కంట్రోల్ ఫేస్ వాష్. ఓకే, అంటే బేసిక్ గా కడుక్కోవడానికి ఏ సబ్బు అయితే ఏంటి అన్న ఫీలింగ్ లో ఉంటారు కదా జనాలు, అందుకోసం అట్లా అడగడం. డెఫినెట్లీ దీంట్లో ఉన్న నియాసినమైడ్, సాలిసిలిక్ యాసిడ్ డ్రైనెస్ రాకుండా బ్యాలెన్స్ చేస్తూ స్కిన్లో సాఫ్ట్నెస్ని మెయింటైన్ చేస్తూ పింపుల్ని ట్రీట్ చేయడానికి. ఓకే, అండ్ పింపుల్స్ రకరకాలని మీరు చెప్పినారు, నానా రకాలు ఉంటాయని. అన్ని రకాల పింపుల్స్ కి కూడా ఇది మంచి సొల్యూషనే. బట్ రూట్ కాజ్ కనుక మీకు డాండ్రఫ్ కానీ నెత్తులో పొక్కులు లాంటివి ఉంటాయి కనుక ఇదే ప్రిజ్మాస్ సల్ఫేట్ ఫ్రీ యాంటీ డాండ్రఫ్ షాంపూ ఉంది. దాంతో డైలీ హెయిర్ వాష్ చేసుకుంటూ, డైలీ ఆర్ ఆల్టర్నేట్ డే హెయిర్ వాష్ చేసుకుంటూ ఈ ఫేస్ వాష్ వాడుతున్నట్లయితే రికరెన్స్ లేకుండా ఫేస్ వాష్ బాగా పనిచేస్తుంది. ఓకే, సో ఫస్ట్ తెలుసుకోవాలి మనకి దేని వల్ల వచ్చింది ఈ పింపుల్స్ కానీ యాక్నే కానీ దేని వల్ల వచ్చింది అనేది తెలుసుకుంటే అప్పుడు మీకు ఒకవేళ డాండ్రఫ్ వల్ల వచ్చిందంటే ఇది వాడుతూ డాండ్రఫ్ కంట్రోల్ చేయకపోతే సో ఇది జరుగుతుంది. అండ్ ముఖ్యంగా మీరు అన్నట్టుగా డ్రైనెస్ కంట్రోల్ కోసము మీరు ఒక మాయిశ్చరైజర్ కూడా ప్రిజ్మాస్ బ్యూటీదే ఇప్పుడు యాక్నే ఉన్న వాళ్ళు కూడా వాడగలిగి మాయిశ్చరైజర్ ఎఫెక్ట్ ఏ స్కిన్ అయినా కూడా ఎంజాయ్ చేయగలిగి కొంచెం డ్రైనెస్ అంతే ఇంకో 2-3 సార్లు అప్లై చేసుకుంటారు. యాక్చువల్లీ ఇక్కడ నా డౌట్ ఏంటంటే సార్, బేసిక్ గా మాయిశ్చరైజర్ పెట్టినప్పుడు మళ్ళీ కొంచెం ఏమన్నా గ్రీసినెస్ లేకపోతే మళ్ళీ ఆ పింపుల్ చుట్టూ క్లాగ్ అయిపోవడం లేని మాయిశ్చరైజర్ కాబట్టి అది వాడడం సేఫ్. If you feel a little dryness and you want a little really regular మాయిశ్చరైజర్ వాడుకోవాలనుకున్నా పింపుల్ ప్రోన్ స్కిన్స్, ఆయిలీ స్కిన్స్ వాళ్ళకి పర్ల్ సాల్ట్ మాయిశ్చరైజర్ గుడ్ చాయిస్. ఓకే, రెగ్యులర్గా అందరూ వాడినా కూడా ఈవెన్ గ్రీజీ, యాక్నేజెనిక్ అండ్ ఈవెన్ మనకి పింపుల్స్ ఉండేవాళ్ళు లేదా కొంచెం ఆయిలీ స్కిన్స్ వాళ్ళు కూడా ఒకవేళ ఎలాంటిది కాకుండా వేరే ఏదైనా ఫేస్ వాష్ వాడినప్పుడు వాళ్ళకి డ్రైనెస్ అనిపిస్తే దే కెన్ డెఫినెట్లీ ప్రిజ్మాస్ పర్ల్ సాల్ట్ మాయిశ్చరైజర్ వాడుకోవచ్చు. సో ఫైనల్గా ఈ ప్రోడక్ట్ గురించి సార్, ముఖ్యంగా ఈ ప్రోడక్ట్లో అంటే మిగతా వాటిలో ఏదైతే డ్రైనెస్ వస్తుంది అంటారో దాంతో పాటు స్కిన్ కూడా కొంచెం ఏదో ఒక రకంగా అయిపోవడం, అంటే ఇట్లా పొట్టుగా ఇలాంటి సిమ్టమ్స్ అలాంటివి అవ్వకుండా యాక్నే చక్కగా కంట్రోల్ చేసుకుంటూ ఆ ఫేస్ లో ఉండాల్సిన ఆ స్మూదర్ గ్రేడియంట్ మెయింటైన్ అవుతూనే చక్కగా పింపుల్ కంట్రోల్ చేయగలిగితే ప్రిజ్మాస్ యాక్నే కంట్రోల్ ఫేస్ వాష్. ఓకే, దీంతో ఫేస్ నల్లగా అవ్వడం అలాంటివి ఉండవు. బట్ ఒకటి ఏది వాడినా ఎండకి వెళ్ళినప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో అలాంటి హార్మ్ఫుల్ బాగా వేడి దగ్గర కానీ ఎండ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రొటెక్ట్ చేయకపోతే మళ్ళీ ట్యాన్ అవడం అనేది జరుగుతుంటుంది. ఎస్. సో ఇలాంటి ఒక ఫేస్ వాష్ కోసం ఎవరన్నా ఎదురు చూస్తున్నట్టయితే మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే ప్రిజ్మాస్ బ్యూటీ వాళ్ళ వెబ్సైట్ ద్వారా మీరు అందులో ఆ ప్రోడక్ట్స్ చూసుకొని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అంతే తప్పితే వేరే అక్కడ ఇక్కడ ఎక్కడో కనిపిస్తున్నాయనో లేకపోతే కనిపిస్తాయేమో అని అట్లా ఎతకకండి. సో సింపుల్, స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ని మీరు ఒకసారి ఫీడ్ చేసి పెట్టుకోండి, ఫోన్ చేయండి, వాళ్ళే మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు, ఏ ప్రోడక్ట్ అయితే బాగుంటుంది, మీ స్కిన్ టైప్ ఏంది అన్ని మాట్లాడుకోవచ్చు అండ్ కొనుక్కోవచ్చు. అంతేనా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.